ఏం ఆలోచిస్తున్నావు రాజు? ఏం చేసినా కళ్ళ ముందే మిస్ అయిపోయిన రాఘవే గుర్తొస్తున్నాడు అమ్మాయి గారు. చేతుల దాకా వచ్చిన అవకాశం ఆ అమ్మవారే రాఘవ్ని మన దాకా తీసుకొచ్చిందని. రాఘవ్ వచ్చేశాడు, మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి, మీరనుకున్నట్టే అమ్మగారు పెద్దయ్య గారు కలిసిపోతారు అనుకున్నాను. అంతలోనే రాఘవ్ మిస్ అయిపోయాడు. అది తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదు అమ్మాయి గారు. ఆవేశపడకు రాజు. నువ్వే అంటున్నావు కదా ఆ అమ్మవారే ఆ రాఘవ్ని మన ముందుకి తీసుకొచ్చిందని. మరి ఆ అమ్మవారే రాఘవ్ని మాయం చేసిందనుకో రాజు. రాఘవ్ని నాన్న ముందు ప్రవేశపెట్టడానికి దీనికంటే మంచి సందర్భం వేరే ఉందేమో అనుకుందాం. ఎలా అనుకోవాలి అమ్మాయి గారు? అసలు ఇప్పటికే ఎన్నిసార్లు జరిగింది? రాఘవ్ మిస్ అయిన ప్రతిసారి ఎక్కడున్నాడో కనుక్కోవడానికి సంవత్సరాలు పడుతుంది అమ్మాయి గారు. అనుమానం ఉన్న ప్రతి చోట ఆనందంతో వెతికించాను, కానీ ఎక్కడా లేడు. ఈసారి రాఘవ్ని ప్రాణాలతో ఉంచుతారన్న గ్యారంటీ ఏంటి అమ్మాయి గారు? నువ్వు చెప్తుంది కూడా నిజమే రాజు. అసలు అక్కడి వరకు వచ్చిన రాఘవ్ని ఎవరు మాయం చేస్తుంటారు అమ్మాయి గారు? ఆ విజయాంబిక దీపకులు కూడా మనతోనే ఉన్నారు కదా. రాఘవ్ మనకి కనిపించేంత వరకు దీపక్ మనతోనే ఉన్నాడు రాజు. కానీ రాఘవ్ మాయమైనప్పటి నుంచి దీపక్ కూడా కనిపించకుండా పోయాడు. నాకు తెలిసి రాఘవ్ని దీపక్కే మాయం చేసుంటాడు రాజు. అమ్మకి సంబంధించిన ప్రతి విషయంలోనూ దీపక్ అత్తయ్యలు ఏదో ఒక కుతంత్రం చేస్తూనే ఉన్నారు. మొన్న పేదల ఇళ్ల పట్టాల విషయంలో నాన్నకి నేను బతికే ఉన్నానని నిరూపించే విషయంలో కూడా అమ్మని ఇరికించాలని చూశారు. దీన్ని బట్టి చూస్తుంటే రాఘవ్ని మాయం చేస్తే అమ్మని నాన్నకి దగ్గర అవ్వనివ్వకుండా చెయ్యొచ్చు. కాబట్టి దీపక్కే రాఘవ్ని మాయం చేసుండొచ్చు. దీపక్ని నిలదీస్తే నిజం బయటపడుతుంది. పదరాజు పదండి. ఈ తల్లి ప్రయాణంలో అడుగడుగునా గండాలున్నాయి స్వామి. జాగ్రత్తగా ఉండాలి తల్లి. ప్రమాదం నీ చుట్టుపక్కలే ఉండి నిన్ను భయపెడుతుంది, వెంటాడుతుంది. ముందు ముందు నీ జీవితంలో ఒక ప్రళయం రాబోతుంది తల్లి. ఆ ప్రళయం వల్ల నీ జీవితం కకావికలం అయిపోతుంది. రాజు, అమ్మ ఇక్కడేం చేస్తుంది? పద. అమ్మా, అరే ఏమైందమ్మా? ఎందుకు ఇంతలా భయపడుతున్నావు?